ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఆ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని న్యాయమూర్తి తెలిపారు. వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతి లేకుండా నిర్మించడంతో టీడీపీ ప్రభుత్వం వాటిని కూల్చివేసింది. ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతపైన ఆ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ ముగిసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, వాదనలు ఎలా కొనసాగాయి? రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైసీపీ కార్యాలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి పిటిషన్ ఆ పార్టీ సీనియర్ నాయకుడు లీళ్ల అప్పిరెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విచారణ ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లో లంచ్ టైంలో ఈ పిటిషన్ ను మూవ్ చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన వాదోపవాదనలు విన్న న్యాయమూర్తి తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం అనేది జరుగుతోంది, పర్మిషన్స్ ఏవైతే తీసుకోవాలో వాటిలన్నింటినీ కూడా తీసుకోకుండా ఈ వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులను ప్రారంభించింది గత ప్రభుత్వం అని చెప్పి ఏదైతే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈ కార్యాలయాల నిర్మాణం అనేది ప్రారంభించాం. రైట్, థ్యాంక్ యూ కాంతి.